ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు మాటలు. మన భారతదేశంలోనే అతి పురాతన శివాలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను తెలియపరిచే ఆధ్యాత్మిక ఆలయ విశేషాలను గురించి మీరు తెలుసుకోవచ్చు. మరి మనకు తిరుపతి అనగానే ఆ వెంకటేశ్వర స్వామి వారే గుర్తుకొస్తారు. కానీ తిరుపతికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో మన దేశంలోనే అత్యంత పురాతన శివాలయంగా పేర్కొనబడే గుడిమల్లం అనే శివాలయం గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది భూమిలోకి 6 అడుగుల లోతులోకి ఉంటుంది. అతి పురాతన శివాలయంగా దీన్ని భావిస్తారు. 1వ శతాబ్దం కాలం నాటిదని చారిత్రకారుల అభిప్రాయం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. పురుషలింగాన్ని పోలి ఉండే 7 అడుగుల శివలింగం ఒక చేతితో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడి ఆ పరమేశ్వరుని రూపాన్ని చూడవచ్చు. శిల్పం చెక్కిన విధానాన్ని చూసి ఇది ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. మరి 2009కి ముందుగా ఈ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించబడేవి కాదట. అప్పుడు అది ఆర్కలాజికల్ వారి ఆధీనంలో ఉండేదట. మరి ఉజ్జయినిలో లభించిన రాగి నాణాలపై ఈ ఆలయం లింగం యొక్క బొమ్మలు ఉన్నాయట. ఆ నాణాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవట. మరి మధురై మ్యూజియంలో కూడా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిన శిల్పం ఈ లింగాకారం నిర్మాణాన్ని పోలి ఉందట. మరి అప్పట్లో ఈ దేవాలయాన్ని చంద్రగిరి రాజులు పూజించేవారట. మరి ఈ గుడి యొక్క గోపురం గజపుష్టి ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఏకశిల్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులను చూడవచ్చు. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ జలాలు స్వామివారి పాదాలను అభిషేకిస్తాయట. మరి ఈ విధంగా 4 డిసెంబర్ 2005లో జరిగిందట. సూర్యుని యొక్క కిరణాలు స్వామివారి పాదాలను తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మొదట్లో ఈ ఆలయాన్ని గుడిపల్లం అనేవారు. తర్వాత కాలక్రమంలో గుడిమల్లంగా మారింది. ఈ ఆలయం గుడిమల్లం అనే పేరు రావడానికి ఒక చారిత్రాత్మక కథనం కూడా ఉంది. పరశురాముడి తల్లి రేణుకాదేవిని తండ్రి ఆజ్ఞ ప్రకారం వధిస్తాడట. కాని రేణుకాదేవి ఈశ్వరుడి దయతో తిరిగి జీవితురాలు అవుతుంది. కాని పరశురాముడు తల్లిని వధించాడని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే ఋషులు గుడిమల్లం అనే ప్రాంతంలో శివుణ్ణి ప్రార్థించి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తారట. అప్పుడు పరశురాముడు ఈ గుడిమల్లం అనే ప్రాంతంలో ఒక చెరువును తవ్వి శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడట. మరి ఆ చెరువులో రోజు కేవలం ఒక పుష్పం అనేది పూసేదట. ఆ పుష్పానికి కాపలాగా యక్షుణ్ణి నియమిస్తాడట. ఆ యక్షుడు తనకు రోజు ఒక గొర్రెను ఇవ్వాలని, అయితే నేను కాపలాగా ఉంటానని అంటాడట. అందుకు పరశురాముడు సరేనని అంగీకరిస్తాడట. ఒకరోజు పరశురాముడు రావడానికి ఆలస్యం కావడంతో యక్షుడికి తనే ఆ పుష్పాన్ని కోసి ఈశ్వరునికి సమర్పించాలనే కోరిక కలుగుతుంది. పరశురాముడు వచ్చేసరికి ఆ పుష్పం కనిపించకపోవడంతో పట్టరాని కోపంతో యక్షుణ్ణి వధించాలని చూస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన యుద్ధం కారణంగానే ఈ గుడి అనేది పల్లానికి వెళ్లిపోవడం జరుగుతుందని, అందుకే ఈ ఆలయానికి గుడిపల్లం అనే పేరు వచ్చిందని చారిత్రాత్మక కథనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.